మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఈ ఆరాధనకు చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఇది ఒకసారి మీ రెండు చేతుల పైకి ఎత్తి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఒక చిన్న వర్తమానాన్ని మీతో పంచుకుంటాను. బైబిల్ ఉన్న వారందరూ మీ బైబిల్ తెరచి జెఫన్యా ప్రవచన గ్రంథం 3వ అధ్యాయం 17వ వాక్యం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును. తల పైకెత్తాలి. ఈ వాక్యం అంతటిని కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే నీ యందు తనకున్న ప్రేమను బట్టి, నిన్ను బట్టి, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును. జాగ్రత్తగా వినాలి. మనల్ని చూసిన ప్రతిసారి కూడా దేవుని గుండెల్లో సంతోషం, ఆనందం, ఆయన ప్రతి క్షణం కూడా హర్షిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు. ప్రతి క్షణం. ఎందుకు ప్రభువా అని అడిగితే నీ అందలి నాకున్న ప్రేమ అటువంటిది. నిన్ను ఎంతగానో ప్రేమించాను. నీ కొరకు నేను నా రక్తం అంతటిని కూడా ధారపోసాను. నీ కుటుంబాన్ని చూసిన ప్రతిసారి, నిన్ను చూసిన ప్రతిసారి, నీ సంఘాన్ని చూసిన ప్రతిసారి, నా సేవకుని చూచిన ప్రతిసారి, నా విశ్వాసిని చూచిన ప్రతి క్షణం నాకెందుకో తెలియకుండానే సంతోషము అనేది కలుగుతుంది. నా హృదయము ఉప్పొంగుతుంది. నేను ఎంతగానో హర్షిస్తున్నాను అని దేవుడు మాట్లాడుతున్నట్లుగా ఈ వాక్యంలో మనం చూస్తాం. మనమంటే ఆయనకి ఎంత ప్రేమ, ఎంత ఇష్టం, ఎంత అభిమానం, ఎంతటి అనురాగము అంటే నీ మీద నాకున్న ప్రేమను బట్టి నేను ప్రతి క్షణం కూడా శాంతమును వహిస్తున్నాను, దీర్ఘశాంతాన్ని కనుపరుస్తూ ఉన్నాను. ఓ సేవకుడా, నీవంటే నాకు అంత ఇష్టం. ఓ విశ్వాసి, నీవంటే నాకు అంత ఇష్టం. ఎంత ఇష్టము అంటే నేను ప్రతి క్షణం, అనుక్షణం దీర్ఘశాంతాన్ని వహిస్తూ ఉన్నాను. నిన్ను నేను భరిస్తున్నాను. నీ భారం అంతటిని కూడా నేనే మోస్తున్నాను. నీ రోగాన్ని నేను భరిస్తున్నాను. నీ వ్యసనాన్ని నేను భరిస్తున్నాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథంలో కానీ మనం గమనిస్తే 63వ అధ్యాయం 9వ వాక్యాన్ని మనం చదివితే అక్కడ ఒక మాట వ్రాయబడి ఉందండి. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. మీరు తలల పైకెత్తి నా వైపు చూస్తే నేను చెప్తాను. మన ప్రతి బాధలో కూడా, మన రోగములో, ప్రతి కష్టములో,
కడగళ్ళ మధ్యలో ఇరుకు ఇబ్బందుల్లో కూడా వారి యావత్ బాధలో ఆయన బాధని అనుభవించాడు. దీర్ఘశాంతము గల దేవుడు మన దేవుడు. ఆ దీర్ఘశాంతము గల దేవుడు ఆయన చేసే పని, ఆయన చేసే కార్యక్రమాలు ఏమిటి అంటే, నా దీర్ఘశాంతం, నీ యావత్ బాధని కూడా నేను భరించాను, నీ రోగాన్ని నేను భరించాను, నీ వ్యసనాన్ని నేను భరించాను, నీ భారం అంతటిని కూడా నేను మోసాను. నా దూతను పంపి నేను ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా నేనే రక్షించాను. నా ప్రేమ చేత, నా తాలిమి చేత, తాలిమి అంటే భరించుకునే స్వభావం, అర్థం చేసుకునే మనసు, అది ఎంతటి కష్టమైనా ఎంతటి నష్టమైనా ప్రేమ చేత, తాలిమి చేత నేను వారిని విమోచించాను అంటాడు. దీర్ఘశాంతము గల దేవుడు మనలందరినీ భరిస్తూ ఉన్నాడు, మనలందరినీ కూడా సహిస్తున్నాడు. ఆయన దూతను పంపి రక్షించాడు. ఆయనే మనకి విమోచన కలుగు చేశాడు. హోషేయ గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది, మంచి మాటది. 14వ అధ్యాయం 4వ వాక్యములో, నేను వారిని బాగు చేస్తాను. తల పైకెత్తాలి. అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది, నేను వారిని గుణపరుస్తాను అని. అంటే దీర్ఘశాంతము గల దేవుడు మనందరికీ కూడా మంచి గుణాన్ని కలుగు చేస్తాడు. ఈ గుణం మంచి సుగుణాలు కలిగిన వ్యక్తిగా మారుస్తాడు, మంచి స్వభావం కలిగిన మనిషిగా మారుస్తాడు. ఇతను మంచి సేవకుడు, ఇతను మంచి విశ్వాసి, ఇతను మంచి క్రైస్తవుడు, క్రీస్తు కొరకు జీవించే ఒక వ్యక్తి. నేను గుణపరుస్తాను అంటే గుణం అనే అక్షయ అలంకారాన్ని ఆయన మనకు కలుగు చేస్తాడు. ఒకవేళ సంఘములో కానీ, సమాజములో కానీ, నీ ఇంటిలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ, బంధువుల మధ్యలో కానీ, రక్త సంబంధికుల మధ్యలో కానీ, ఆత్మీయుల మధ్యలో కానీ మంచి గుణం ఒకవేళ నీకు లేదేమో. చాలామంది చెప్పే మాట, మనిషి మంచోడే కానీ గుణం బాగోదు. మంచోడే కానీ గుణమే కొంచెం తేడా, గుడ్డిది అంటారు కొందరు. అంటే అంతా ఓకే కానీ గుణం సరిగా లేదు అని. దీర్ఘశాంతము గల దేవుడు ఈ ఆరాధనలో నీతో నాతో ఆయన మాట్లాడుతూ అంటాడు, నీకు మంచి గుణం ఒకవేళ లేదేమో, మంచి స్వభావం ఒకవేళ లేదేమో, మంచి గుణవతి, గుణము కలిగిన వ్యక్తి అని ఒకవేళ చెప్పలేని పరిస్థితుల్లో మనం ఒకవేళ కొనసాగించబడుతున్నామేమో. దేవుడు అంటాడు, నేను భరిస్తున్నాను, నేను శాంతమును వహిస్తున్నాను, నీ గుణాన్ని నేను బాగు చేస్తాను, నిన్ను ప్రేమతో నేను చూస్తాను. పగతో కాదు, ద్వేషంతో కాదండి. దీర్ఘశాంతము అంటే అర్థం ఏంటో చెప్పనా? గొప్ప ఓర్పు కలిగి ఉండటం. అందరూ చెప్పండి, దీర్ఘశాంతము అంటే గొప్ప ఓర్పు కలిగి జీవించటం. దీర్ఘశాంతము అంటే సహనము కలిగి ఉండటం. చాలామంది అంటారు, ఒకసారి అయితే ఓర్చుకుంటాను, 2 సార్లు అయితే ఓర్చుకుంటాను, 3 అయితే ఓకే, కానీ 4వసారి కూడా దీర్ఘశాంతము, సహనము, ఓర్పు ఉండదు. కొడితే 32 పళ్ళు రాలాల్సిందే. దీర్ఘశాంతం ఉండదు. ఇదిగో నా మంచితనాన్ని పరీక్షిస్తున్నావు, జాగ్రత్త. తెల్ల బట్టలు వేసుకున్నాం కాబట్టి సరిపోయింది, బైబిల్ పట్టుకున్నాం కాబట్టి సరిపోయింది, మీకంటే పెద్ద గోండాలం రా అనకూడదు. దీర్ఘశాంతము కలిగిన వ్యక్తులు భరిస్తారు,
సహిస్తారు, ఓర్చుకుంటారు. ఎంతటి కోపం వచ్చినా దాన్ని భరిస్తూనే ఉంటారు. భరించుకునే మనసు. ఒక మాట చెప్పనా, మీ వ్యక్తిగత జీవితంలో, మీ ఆత్మీయ జీవితంలో దీర్ఘశాంతము అనేది కలిగి ఉంటే మీరు తప్పులన్నిటిని కూడా క్షమించే గుణం మీకు ఉంటుంది. ఏ గుణం? నీ భర్త కానీ, నీ భార్య కానీ, నీ పిల్లలు కానీ పొరపాటున ఏదైనా ఒక తప్పు చేస్తే మనం క్షమిస్తాం, మనం భరిస్తాం, మన గుండెల్లో పెట్టుకుంటాం. ఎందుకంటే దీర్ఘశాంతము అనేది మనలో ఉంటే మనం అందరినీ కూడా క్షమించే మనస్సు కలిగి ఉంటాం. దేవుని లక్షణం కూడా ఇదే. ఆయన భరిస్తున్నాడు, ఆయన సహిస్తున్నాడు. మన తప్పులన్నిటిని కూడా, మన పాపములన్నిటిని కూడా ఆయన క్షమిస్తానే ఉన్నాడు. ఆత్మ ఫలములలో ఇది ఒకటి, దీర్ఘశాంతం. ఆయన దీర్ఘశాంతం మన జీవితంలో మనం కలిగి ఉంటే గొడవలకి వెళ్ళం, తగాదాలకి వెళ్ళం, ఎక్కడ కూడా వాదోపవాదాలు మనం పెట్టుకోం, డిబేట్లు పెట్టుకోం. నువ్వెంత అంటే నేనెంత అనం. దీర్ఘశాంతము అనేది మన బ్రతుకులో ఉంటే ఎవ్వరి జోలికి మనం వెళ్ళం. ఈ దీర్ఘశాంతాన్ని, యేసులో ఉన్న ఈ దీర్ఘశాంతం మనలో కానీ ఉంటే దేవుని ఎదుట మనలందరినీ కూడా శ్రేష్ఠులుగా నిలబెడుతుంది. ఎలాగండి? విలువైన వ్యక్తులుగా, వాల్యుబుల్ పర్సన్. విలువ లేని మనుషులు కాదు మీరు, యోగ్యత లేని మనుషులు కాదు, ఎన్నిక లేని మనుషులు కాదు. దేవుని ఎదుట మనలందరినీ కూడా వాల్యుబుల్ పర్సన్గా, విలువైన వ్యక్తులుగా దేవుని ఎదుట నిలబెడుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. దీర్ఘశాంతము కలిగిన వ్యక్తులు ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎలాంటి స్థితిగతుల మధ్యలో కూడా వాటిని భరించుతారు, వాటిని సహిస్తుంటారు, వాటిని ఓర్చుకొని చక్కగా ముందుకు సాగిపోతూనే ఉంటారు. స్తోత్రం చెప్పు గట్టిగా. 2 చేతులు పైకెత్తి సంతోషంగా చెప్పాలి, ఇంకాస్త గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. దీర్ఘశాంతము కలిగిన వ్యక్తులట సంఘముతో కానీ, సహవాసముతో కానీ, మనుషులందరితో కూడా మంచిగా సహవాసం కలిగి ఉంటారు. ఎలా ఉంటారు? ఈ మనిషి అంటే నాకు పడదు, తీసే, అతనితో పాటు నేను పరిచర్య చేయనంతే, నా బంధువే కానీ నేను మాట్లాడను. ఒకసారి ఒకరింటికి వెళ్ళాను. ఆ తల్లిగారిని అడిగాను, ఏంటమ్మా చర్చికి రాలేదంటే, ఇక నుంచి రాను పాస్టర్ గారు అంది. అదేంటి ఇలా అన్నారు అని, ఏమైందమ్మా అన్న. మా బంధువులంతా మీ చర్చికే వస్తున్నారు కదా, నాదంట చర్చి, మా బంధువులందరూ కూడా ఆ మందిరానికే వస్తున్నారు, అందుకని ఇక నుంచి నేను రాను అంది. అదేంటి, నీ బంధువులు వస్తే నీకేమైందంటే, వాళ్ళు అసలు మంచోళ్ళే కాదు, మంచిగా మారటానికి కదా సంఘానికి వచ్చింది, పరిశుద్ధులుగా మారటానికే సంఘానికి వచ్చారు, పాపాన్ని పూర్తిగా విడిచిపెట్టాలన్న ఉద్దేశంతోనే సంఘానికి వచ్చారు. ఈవిడంటది, వారితో నేను సహవాసము కలిగి ఉండను, వారి క్యారెక్టర్ నాకు నచ్చదు, వారి విధానం నాకు నచ్చదు. దీర్ఘశాంతము నీలో ఉంటే నీవు అందరితో కూడా కలిసి సహవాసం చేస్తావు. దేవుల్లో ఆ దీర్ఘశాంతం ఉంది. ఆ దీర్ఘశాంతం మనలో ఉంటే చెడ్డవారిని కూడా మనం భరిస్తాం. ఏం చేస్తామండి? చెడ్డ మనుషులను కూడా, ఏమా త్రాగుబోతు కదా, రోజు తాగొచ్చి కొడతానే ఉంటాడు కదమ్మా, ఎట్లా ఉంటున్నావమ్మా అని అడిగితే ఆ తల్లి చెప్పిన మాట, భరించాలి కదా పాస్టర్ గారు. భర్త అంటే భరించేవాడు అంటారు, ఇక్కడ రివర్స్. ఆ ఇంట్లో ఆ తల్లి చెప్పిన మాట, నా భర్తే కదండి, తాగుబోతే ఏం చేద్దాం,
ప్రార్థన చేస్తున్నాను, మీరు కూడా చేయండి. భరిస్తున్నాను. చెడ్డవాడని వదిలేను కదా, చెడ్డవాడని వదిలేసి ఉండలేను కదండి, అందుకని భరిస్తున్నాను. అంటే దీర్ఘ శాంతము అనేది మనలో ఉంటే చెడ్డ వ్యక్తుల్ని కూడా, చెడ్డవారిని కూడా మనం భరిస్తూనే ఉంటాం. అటువంటి మంచి మనసు దేవుడు మనకిస్తాడు. దీర్ఘశాంతం నీలో ఉంటే ప్రతి దానికి నీవు స్పందించవు. ఏం చేయవు? నీ మీద ఒక రూమర్ వచ్చింది, నీ మీద ఒక రూమర్ క్రియేట్ చేశారు అనుకో, సంగమా గుండెలు పగులుతున్నాయి, సంగమా నా మీద నిందొచ్చి పడింది, నా మీద అవమానాలు వచ్చి పడుతున్నాయి సంగమా అని మనం స్పందించం. రాని నిందల రాని, అవమానమా రాని, శ్రమ రాని. దీర్ఘశాంతము కలిగిన వ్యక్తులు దేనికి కూడా స్పందించరు. నీ గురించి ఇంత ఘోరంగా మాట్లాడుతున్నాడు, తప్పుగా మాట్లాడుతున్నారు, కించపరిచి మాట్లాడుతున్నారు, నీకు రోషం లేదా, పౌరుషం లేదా, నువ్వేంటో కనుపరుచుకో, నువ్వేంటో చూపించు. నో, నేను పొరపాటును కూడా దేనికి స్పందించను. దీర్ఘశాంతము కలిగిన వ్యక్తులు ఎలా ఉంటారు అంటే త్వరపడి ఒక మాట మాట్లాడరు. కొందరు త్వరపడి ఒక మాట మాట్లాడి సారీ అంటారు. ఏమంటారు? త్వరపడి ఒక మాట మాట్లాడి క్షమించు, సారీ అంటారు. ఇప్పుడు నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా ఆచి తూచి నిదానించి మాట్లాడాలి. ఇప్పుడు ఎవరు ఇలా మాట్లాడతారంటే దీర్ఘశాంతము కలిగిన వ్యక్తులే ఇలా మాట్లాడతారు. కొందరు బెల్లు బ్రేకు లేకుండా మాట్లాడుతుంటారు, గయ్యా 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 మాట్లాడుతుంటారు. ఆ మాటల మూలంగా వారికున్న విలువ తగ్గిపోతూ ఉంటుంది. నోరు మంచిదైతే ఊరు మంచిది. ఇప్పుడు నీలో దీర్ఘశాంతము అనేది ఉంటే సంఘములో ఎలా మాట్లాడాలి, సేవకుల మధ్యలో ఎలా మాట్లాడాలి, ఇంటిలో ఎలా మాట్లాడాలి, బయట వారి దగ్గర ఎలా మాట్లాడాలి, ఇవన్నీ మనకు తెలుస్తాయి. దేవుని వాక్యం అంటుంది, ప్రేమ అనేది దీర్ఘకాలము సహిస్తానే ఉంటుందట. ప్రేమ స్వరూపి, ప్రేమ పూర్ణుడు మనలందరినీ కూడా దీర్ఘకాలము సహిస్తానే ఉన్నాడు, భరిస్తూనే ఉన్నాడు. కొన్ని విషయాలు మీకు చెప్పి ముగిస్తాను. మొట్టమొదటి మాట, కొట్టుగట్టిగా చప్పట్లు. ఇప్పటి వరకు చెప్పిందంతా ఉపద్ఘాతం. ఇప్పుడు ఒక పాయింట్ చెప్తాను, వీలైతే 2 మాటలు చెప్తాను, కుదిరితే 3 కూడా చెప్తాను. మొట్టమొదటి మాట, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 17వ వాక్యం. అక్కడ చాలా విషయాలు ఉన్నాయండి. ఆ చివరిలో ఒక మాట ఉంది, దీర్ఘశాంతము గల దేవుడు వారిని విసర్జింపలేదు. తలుపైకెత్తాలి. దీర్ఘశాంతము గల దేవుడు వారిని విసర్జింపలేదు. తలలు పైకెత్తి నా వైపు చూడాలి. వారు ఎవరు అంటే ఇజ్రాయేలు ప్రజలను గురించి మాట్లాడిన మాటలు. దేవుని దీర్ఘశాంతం, ఆయన సహనం, ఆయన ఓర్పు, ఆయన దయాగుణం, ఆయన ప్రజలైన ఇశ్రాయేలీల్ని విసర్జింపలేదు, త్రోసివేయలేదు, గెంటివేయలేదు, నెట్టివేయలేదు. దేవుని దీర్ఘశాంతం నేటి వరకు మనలందరినీ కూడా చేరదీసింది, కాపాడుతూ వచ్చింది, ఆయన కౌగిలిలో భద్రపరిచింది. జాగ్రత్తగా వినాలి. ఎవరిని ఆయన విసర్జింపలేదు అని వాక్యాన్ని అడిగితే, దేవుని ప్రజలకట వారు విధేయులగుటకు మనస్సు లేక ఉన్నారట. తలపైకెత్తాలి. దేవుని ప్రజల జీవితాన్ని ఒక్కసారి గమనించి మనం చూస్తే,
దేవునికి విధేయత చూపే మనసు వారిలో లేదు. విధేయత, తగ్గింపు, దీన మనసు, దేవుని వాక్యానికి లోబడదాం, దేవుని మాటకి లోబడదాం, దేవుని మాటని విందాం. ఆకాశము ఆలకించు, భూమి సెవయొగ్గు. నేను పిల్లల్ని పెంచి పెద్దవారిగా చేశాను, గొప్పవారిగా చేశాను. ఇప్పుడు వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామాందు నెరుగును, గాడిదకు సొంతవాని దొడ్డి ఏదో తెలుసు, కానీ నా ప్రజలకి నేను ఎవరో సంపూర్ణంగా అర్థమే కావట్లేదు. నా మంచితనం, నా స్వభావం, నా గుణం ఏమిటో, నా మనసు ఏమిటో, నా ప్రేమ ఏమిటో నా ప్రజలకి అర్థమే కావట్లే. విధేయత కలిగిన మనసే లేదు. మీ ఇంట్లో మీ అబ్బాయే మీరు చెప్పిన మాట వినకుండా ప్రవర్తిస్తూ ఉంటే అతన్ని ప్రేమిస్తారా మీరు? మీ అబ్బాయి అయినా సరే, నీ రక్తమైనా సరే, నీ కూతురైనా, నీ కొడుకైనా నీ మాట వినకుండా విధేయతను చూపకుండా ఉంటే వారిని ప్రేమిస్తారా? అసలు లేదు. పొరపాటున మనం పట్టించుకో, ఎందుకంటే లోబడే మనసు వారిలో లేదు కాబట్టి. కానీ యేసయ్య అంటారు, వాక్యం అంటుంది, నేను వారిని విసర్జింపలేదు, నేను వారిని త్రోసివేయలేదు. నాకు లోబడే మనసు లేకపోయినా, విధేయతను చూపే మనసు లేకపోయినా, తగ్గింపు కలిగిన జీవితం లేకపోయినా ఏనాడు కూడా నేను నెట్టివేయలేదు. అదే దేవుని దీర్ఘశాంతం, అదే దేవుని సహనం, ఆయన ఓర్పు. అక్కడ మరొక మాట కూడా ఉందండి, దేవుడు చేసిన అద్భుతములని జ్ఞాపకము చేసుకొనలేదు. తల పైకెత్తాలి. 1 కాదు, 2 కాదు, 3 కాదు. దేవుడు చాలా అద్భుతమైన కార్యాలు చేశాడు. 1 కాదు, 2 కాదు. ఆకాశం నుంచి దేవుడు మన్నాను కురిపించాడు, బండను చీల్చి నీరు తెప్పించాడు. అయ్యా, వెజిటేరియన్ తిని బోరు కొట్టేసింది బాబు అంటే ఆకాశము నుండి ఆహారాన్ని, పూరేళ్ళను కూడా దేవుడు రప్పించాడు. ఇన్ని గొప్ప కార్యాలు దేవుడు చేశాడు కదా. 1 కాదు, 2 కాదు, ప్రతిదీ కూడా వారికి ముందుగా నడిచాడు, వారి వెనుకగా ఉన్నాడు, వారికి మధ్యలో ఉన్నాడు, మేఘ స్తంభముగా ఉన్నాడు, అగ్ని స్తంభంగా ఉన్నాడు, వారి అక్కరలు తీర్చాడు. చెప్పుల వారు తెగిపోలేదు, వస్త్రము కూడా పాతగిలలేదు. ఇన్ని మేలు ప్రభు చేస్తే ఆయన చేసిన మేలులు ఎర్ర సముద్రాన్ని చీల్చాడు, ఎరికో ప్రాకారాలు కుప్పలా కూల్చాడు. ఇన్ని చేస్తే కూడా ఆయన చేసిన అద్భుతమైన కార్యాలని తలపోసుకోలేదట, జ్ఞాపకము చేసుకొనలేదు. వీళ్ళ జ్ఞాపకాల్లో ఏముందంటే ఐగుప్తు దేశమే బాగుంది, అక్కడ బీరకాయలు, అక్కడ సొరకాయలు, అక్కడ తిండి, అక్కడ నిద్ర, ఆ వాతావరణం బాగుంది. కారం పొడి అంతా కారం కురిపిస్తుంది, అక్కడే బాగుంది, కానీ ఇక్కడ మంచిగా లేదే అన్నట్లు. ఇప్పుడు మనం కొందరి పట్ల సహాయం చేసిన, మేలు చేసిన, మంచి చేస్తే వాళ్ళు మన విషయంలో కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తే ఏమంటావు? నువ్వు కాకివరా బాబు, నీకు ఎన్ని మేలులు చేశాను, ఎంత మంచి చేశాను, నీవు కాకిలాగా ప్రవర్తిస్తున్నావు. విశ్వాసం ఉందా నీలో? కృతజ్ఞత ఉందా నీలో? ఎలా అంటాం. కానీ దేవుని దీర్ఘశాంతం, ఆయన ఎన్ని అద్భుతాలు చేసినా వాటిని ఏ ఒక్కటిని కూడా జ్ఞాపకమే చేసుకొనకపోయినా ఆయన దీర్ఘశాంతం వారిని త్రోసివేయలేదు.
నెట్టివేయలేదు, చేరదీస్తానే ఉన్నాడు, పలకరిస్తూనే ఉన్నాడు, పరామర్శిస్తూనే ఉన్నాడు. సూర్యుని ఉదయింపచేస్తున్నాడు, వర్షాన్ని వారి మీద ప్రకాశింపచేస్తున్నాడు. ఇన్ని మేలు దేవుడు చేస్తున్నా వారిలో కృతజ్ఞత లేదు. వాళ్ళ మనస్సును ప్రతినిత్యం కూడా కఠినము చేసుకుంటూనే ఉన్నారు. అయినా క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ మనసు? ఆయన మీద తిరుగుబాటు చేశారట. అయినా నేను త్రోసి వేయను, నేను నెట్టి వేసే దేవుణ్ణి కాదు. యోహాను సువర్తమానం 6వ అధ్యాయం 38వ వాక్యం. నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రమును బయటికి, అది ఉందా ఆకి ఉంది అక్కడ, దీర్ఘశాంతము గల దేవుడు ఆయన మాట్లాడుతూ అంటారు, నా యొద్దకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రం కూడా బయటకు త్రోసివేసే దేవుణ్ణి కాదు, గెంటి వేసే దేవుణ్ణి కాదు. వ్యాధి ఎందును, రోగమందును, సుఖ దుఃఖమునందును నీతో ఉంటానని చెప్పి ప్రమాణం చేసి తాళి కడతారు. నచ్చని పని భార్య ఒకటి చేస్తే ఆ భర్త ఇంట్లో నుంచి గెంటేస్తున్నాడు, ఇంట్లో నుంచి త్రోసిపడేస్తున్నాడు. కూతురు నచ్చని పని చేస్తే ఆ తల్లిదండ్రులు ఇంట్లో నుంచి గెంటేస్తున్నారు. అపకీర్తిని తెచ్చావు, అవమానకరమైన జీవితాన్ని తెచ్చిపెట్టావు, నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు, బయటికి వెళ్ళిపో. భార్య అయినా భర్త అయినా పిల్లలైనా ఇంట్లో నుంచి మనం గెంటేస్తున్నాం. సంఘములో ఒక విశ్వాసి ఒక చిన్న పొరపాటు చేస్తే కొందరు సంఘములో నుంచి కూడా వెలివేస్తారు. ఈ కుటుంబాన్ని వెలివేస్తున్నాం, ఈ మనిషిని వెలివేస్తున్నాం అని. దేవుని దీర్ఘశాంతం. నేను ఎవరిని కూడా త్రోసివేసే దేవుణ్ణి కాదు, గెంటి వేసే దేవుణ్ణి కాదు. నా యొద్దకు వచ్చిన వారిని నేను చేరదీసే దేవుణ్ణి, పరామర్శించే దేవుణ్ణి, హత్తుకునే దేవుణ్ణి. వారి అవసరాలు తీరుస్తాను, వారి అక్కర్లు తీరుస్తాను, వారి గాయములు కడతాను, వారికి నేను ఆరోగ్యం ఇస్తాను. నేను పొరపాటును కూడా త్రోసివేసే దేవుణ్ణి కాదు. యోబు గ్రంథం 8వ అధ్యాయం 20వ వాక్యం. దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు. తల పైకెత్తారు. ఆయన యొద్దకు వచ్చిన వారిని ఆయన త్రోసివేయడు, యథార్థవంతుని ఆయన త్రోసివేయడు. ఇప్పుడు యథార్థత అంటే నిజాయితీ. నీలో యథార్థత అనేది ఉంటే, నీలో నిజాయితీ అనేది ఉంటే, ఆయన పొరపాటును కూడా ఆయన సంఘములో నుంచి మనల్ని త్రోసివేయడు, చేరదీసే దేవుడే. యెరూషలేమా యెరూషలేమా, కోడి తన రెక్కలు చాపి తన పిల్లల్ని చేర్చుకున్నట్లుగా అనేక పర్యాయములు నా చేతులు చాపి మిమ్మల్ని చేర్చుకోవాలని చేతులు చాపి నేను పిలుస్తున్నాను. నా రెక్కల క్రిందకు రండి, నన్ను మీరు ఆశ్రయించండి, నా యొద్దకు రండి. కేక వేసి పిలిచాడు, కేక వేసి ఆహ్వానాన్ని తెలిపాడు. మీరు నా రెక్కల క్రిందకు రండి, నన్ను మీరు ఆశ్రయించండి, నా చెంతకు రండి. మీరు ఎవరైనా నా యొద్దకు వచ్చు వారిని నేను పొరపాటును కూడా త్రోసివేయను. ఆయన యథార్థవంతులని త్రోసివేసే దేవుడు కాదు. నేను ఏమై ఉన్నానో, నా నిజాయితీ ఏమిటో,
నాలో ఉన్న యథార్థత ఏమిటో నీకు తెలియదా అన్నాడు. ఆ మరుక్షణమే దేవుడు ఆ వ్యక్తికి ఆరోగ్యం ఇచ్చాడు. ఆ మరుక్షణమే దేవుడు అతనికి ఆయుష్ను పొడిగించాడు. ఆ మరుక్షణమే మరణము తొలగిపోయి జీవం కలిగింది. నీలో యథార్థత అనేది ఉంటే ఆయన పొరపాటున మనల్ని త్రోసివేసే దేవుడు కాదు. పాపం చేశాడు. దావీదు కన్నీళ్లు కార్చి తలగడ కొట్టుకొని పోయేంతగా ఏడ్చి ఆయన చేసిన ప్రార్థనలో ఒక మాట దేవునితో అన్నాడు. ఏంటి ఆ మాట అంటే, అయ్యా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దు అని. నేను నీ సన్నిధిలోనే ఉండాలి. నేను పాపం చేశాను, పాపిగా మారాను. నా మీద నీ ఉగ్రతను చూపొద్దయ్యా, నీ కోపాన్ని కనుపరచొద్దు బాబు. నేను పాపిని, క్షమించయ్యా. నీ సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని నాకు ఇవ్వండి. నీ సన్నిధిలో నిలిచి ఉండే భాగ్యం నాకు ఇవ్వండి. నన్ను త్రోసివేయొద్దు అని ఏడ్చాడు. గుండెలు బాదుకున్నాడు, కన్నీళ్లు కార్చాడు. దీర్ఘశాంతము గల దేవుడు దావీదును క్షమించాడే కానీ ఆయన త్రోసివేయలేదు, ఆయన గింటి వేయలేదు. యు చీటర్ అని అనలేదు, నువ్వు పనికి మనిషి అనలేదు. ఆయన త్రోసివేయలేదు. దేవుని దీర్ఘశాంతం చేరదీసింది, క్షమించింది, భరించింది, సహించింది. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పాలి. ఈ రోజున మనం అంతా కూడా ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నాము అంటే ఆయన మనల్ని ఎన్నడూ కూడా విసర్జించలేదు. దేవుని దీర్ఘశాంతం ఏం చేసింది? మనల్ని చేరదీసింది, మనల్ని హత్తుకుంది, మనల్ని పరామర్శించింది, ఆయన సన్నిధిలో నిలిచి ఉండే భాగ్యాన్ని ఇచ్చింది. రెండో విషయాన్ని కూడా చెప్తాను. యోనా గ్రంథం 4వ అధ్యాయం 2వ వాక్యం. యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలననే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడవై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని. తల పైకెత్తాను. దేవుని మీద యోనాకి చాలా కోపం వచ్చింది, బహు చింత అనేది వచ్చింది. యోనా ఎవరండి? ఒక సేవకుడు. యోనా ఎవరు? ఒక ప్రవక్త, దేవుని ప్రవక్త, దేవుని సేవకుడు. దేవుని ప్రవక్తకి, దేవుని సేవకునికి ఎవరి మీద కోపం? ఎవరి మీద? దేవుని మీదనే కోపం. దేవుని మీదనే అత్యంత కోపాన్ని కనుపరిచాడు. బహు చింతాక్రాంతుడై. వాస్తవంగా చింత దేనికి ఉంటుంది? సరైన వయసులో పెళ్లి కాకపోతే చింత, అప్పులు తీరకపోతే చింత, వివాహమై పిల్లలు పుట్టకపోతే చింత, ఉద్యోగం రాకపోతే చింత, మంచి సంబంధం రాకపోతే చింత. ఇప్పుడు ఈయన గారికి చింత దేనికి? ఇంత కోపం దేనికి? దేవుని మీద కోపగించుకొని దేవుని మీద చింతపడుతున్నాడు. దేవుని గూర్చిన చింత ఏంటది? ఏ చింత? దేవుడు ఏం చెప్పాడంటే, ఆ పట్టణానికి వెళ్ళి
40 దినముల్లో ఆ పట్టణం అంతా కూడా పాడైపోతుంది అని సువార్తని ఒక ప్రకటన చేయమని చెప్పాడు. జాగ్రత్తగా వినాలి. దేవుడు చెప్తే దేవుడు చెప్పినట్లుగా ఆ ప్రాంతానికి వెళ్ళలేదు. వేరొక ప్రాంతానికి వెళితే మరలా జుట్టు పట్టుకొని మరలా లాక్కొచ్చి మరలా ఆ పట్టణంలో పడేసాడు. అప్పుడు నినివే మహాపట్టణం 3 దినముల పరిమాణము కలిగిన పట్టణం. ఎన్ని దినాల? 3 దినముల పరిమాణము గల పెద్ద పట్టణం. అయితే యోనా 1 దిన పరిమాణము కలిగిన ప్రాంతం అంతా తిరిగి 2 దినాల పరిమాణం కలిగిన స్థలాన్ని వదిలేశాడు. 1 దిన ప్రయాణం చేసి 1 దిన పరిమాణం కలిగిన చోటుకెళ్ళి సువార్తను చెప్పి దేవుడు చెప్పమన్న మాట చెప్పి వచ్చేసాడు. ఇక 2 దినముల పరిమాణం కలిగిన స్థలాన్ని వదిలేశాడు. ఎంత బద్ధకం అంటే, ఎంత సోమరితనం అంటే, దేవుడు చెప్పిన చోటుకి 3 దినముల పరిమాణం కలిగిన చోటుకి వెళ్లకుండా 1 దిన పరిమాణం కలిగిన చోటుకే వెళ్ళి అక్కడే చెప్పి మిగతా స్థలం అంతా వదిలేసాడు. ఓకే, ఒక ప్రకటన చెప్పి వచ్చాడు. అది జరగల. ఏం కాలేదు? అగ్ని గంధకాలు కురిసి నినివే మహాపట్టణం ఖాళీ బూడిదైపోవాలి అని కోరుకున్నాడు. దేవుడు అలాగే చెప్పాడు, అలాగే జరగల. ఇక చూస్తున్నాడు, ఈ పట్టణం ఎప్పుడు తగలబడిద్ది, ఈ ఇల్లు ఎప్పుడు తగలబడుతుంది, ఈ మనిషి ఎప్పుడు పాడైపోతాడు, ఎప్పుడు ఉగ్రత వస్తుంది అని వెయిట్ చేస్తున్నాడు. ఎవరు? ఒక సేవకుడు. ఈ ఇల్లు ఎప్పుడు తగలబడిద్దా, ఈ మనిషి ఎప్పుడు తగలబడతాడా, ఈయన చింత అది. ఈ ఫ్యామిలీ ఎప్పుడు పాడైపోతుందా. కొంతమంది సేవకులు ఉంటారు కానీ ఆమె దుఃఖముతో నిండి మందిరానికి వచ్చి కన్నీళ్లు కారుస్తా తను ప్రార్థనలో ఉంటే మద్యపానం చక్కగా చేసి వచ్చావమ్మా అంటున్నాడు. అంటే ఆమె బాధ ఏమిటో ఈ సేవకునికి అర్థం కాలేదు. కించపరిచి మాట్లాడుతున్నాడు, అవమానపరిచి మాట్లాడుతున్నాడు. నిజమే, కొన్ని సందర్భాల్లో సేవకుల ద్వారా మీకు కన్నీళ్లు రావచ్చు, సేవకుల ద్వారా మీకు అవమానం కలగవచ్చు. మీరేమిటో, మీ స్థితి ఏమిటో అర్థం కాకపోవచ్చు. నేను చెప్పాను కదా, అలాగే జరగట్లేదే, ఎందుకు జరగట్లేదు ఆయన వెయిట్ చేస్తున్నాడు. దేనికోసం? ఆ పట్టణం యొక్క నాశనం కోసం. అబ్బా, కొందరు ఉంటారు, ఈ విశ్వాసి ఎప్పుడు పాడైపోయిద్దా, వీళ్ళు ఎప్పుడు ఇదైపోతారా, ఇదే నాశనం తప్ప ఆశీర్వాదం ఉండదు. బిలాము దేనికి వెళ్ళాడు? గాడిదెక్కి దేవుని ప్రజలని శపించటానికే వెళ్ళాడు. ఇంత అమౌంట్ వస్తుంది కదా అని. ఎప్పుడు నాశనం అయిపోయిద్దా అనుకుంటున్నాడు. దేవుడు అగ్ని గంధకాలని కురిపించలేదు, ఆ పట్టణాన్ని పాడు చేయలేదు. అప్పుడు అంటాడు, దేవుని మీద కోపపడి చింతాక్రాంతుడై, ఇట్లా జరిగిద్దని నాకు ముందుగానే తెలిసి నేను తర్సీసునకు పారిపోయానయ్యా. నువ్వెవరో నాకు తెలుసు, నీ గుణమేంటో నాకు తెలుసు, నీ మనసు ఏంటో నాకు తెలుసు, నీ లక్షణం ఏంటో నాకు తెలుసు. దేవుని గురించి సంపూర్ణంగా అర్థం చేసుకున్న వాడికి కూడా దేవుని మీద కోపం, దేవుని మీద బాధ. ప్రతి ఆదివారం మందిరానికి వస్తుంటామా, ఆరాధనలు చేస్తుంటామా, స్తుతి స్తోత్రం అంటుంటామా, ఆత్మ కూడా దిగి వస్తుంది మన మీదకి. కానీ మనం అడిగింది దేవుడు ఇవ్వకపోతే దేవుడు ఉన్నాడా లేదా? అసలు 4 సంబంధాలు వచ్చాయి, సెట్ కాలే. దేవుడు అసలు ఉన్నాడా? నా ప్రార్థన వింటున్నాడా? పిల్లలు కనపడకపోతే దేవుడు లేడేమో. ప్రార్థన లేదు, కీర్తన లేదు, చర్చి లేదు, గిర్చి లేదు. తలకాయ నొప్పి తగ్గకపోతే దేవుడు లేడేమో. దేవుని మీద కోపం. అప్పులు తీరకపోతే దేవుడి మీద కోపం.
ఇంకా దేవుడు ఒక ఫ్లైట్ పంపించి ఆ ఫ్లైట్ నుంచి ఒక బస్తా ఒక కట్ట డబ్బులు నీ ముందు పడేస్తే అది ఆశీర్వాదం, అది బ్లెస్సింగ్ నీకు. చాలామందికి అడిగిన వెంటనే ప్రభు ఇవ్వకపోతే దేవుని మీద కోపం, దేవుని మీద బాధ, చింత. ఏ రోగం తగ్గించవా? ఆయన మల్టీ స్పెషాలిటీ డాక్టరా, హాస్పిటల్ పెట్టాడు, తగ్గించాయా ట్రీట్మెంట్ వెంటనే. ఆరోగ్యాన్ని కలుగు చేసే ఆరోగ్య ప్రదాత. వెయిట్ చేయి, ఆయన స్వస్థపరిచేంత వరకు వెయిట్ చేయి, ఆయన్ని అప్పు సమస్యలు తీర్చేంత వరకు వెయిట్ చేయి. వెయిటింగ్ మా వల్ల కాదు, ఎదురు చూడటం మా వల్ల కాదు. ఫాస్ట్ ఫుడ్ లాగా ఫాస్ట్గా జరగాలి అన్నీ. అడిగిన వెంటనే జరగాలి, అడిగిన వెంటనే కార్యం, అడిగిన వెంటనే ఆరోగ్యం, అడిగిన వెంటనే పిల్లలు, అడిగిన వెంటనే ధన. పెళ్లి చేసింది కొడుక్కి 3 నెలలు కూడా అవలా. అన్నా పిల్లల కోసం ప్రార్థనలు పెట్టన్నా, పిల్లల కోసం ప్రార్థనలు పెట్టన్నా. పెళ్లి చేసి 3 నెలలే. దేవుడు ఇస్తాడు కదమ్మా, ఎందుకు కంగారు? అన్నా పుట్టరేమో అనిపిస్తుంది అన్నా అంటుంది. ఆమె అన్నట్టుగా 3 సంవత్సరాలు పుట్ల. ఆమె విశ్వాసాన్ని బట్టి. కంగారు దేనికి? మనం వెయిట్ చేయాలి, మనం ఎదురు చూడాలి. ఇప్పుడు దీర్ఘశాంతము గల దేవుడు ఏం చేస్తాడంటే కీడు చెయ్యక మేలు మాత్రమే చేస్తాడు. కొట్టు గట్టిగా చప్పట్లు. ఆయన మనకి కీడు చెయ్యడు, మనకు మేలు మాత్రమే చేస్తాడు. భార్య దొరికిన వానికి మేలు దొరికింది అని, తేలు కాదు, మేలు. మనకు ప్రభు ఉన్నాడు కదా, ఆ దీర్ఘశాంతము గల దేవుడు మన జీవితంలో కలిగి ఉంటే మన ఇంటికి కీడు రాదు, మన జీవితంలో కీడు కలగదు, నష్టము కలగదు. ఆయన కీడు చేసే దేవుడు కాదు, ఆయన నష్టాన్ని కలుగు చేసే దేవుడు కాదు. నీకు మేలు మాత్రమే చేస్తాడు, నీకు ఆశీర్వాదాన్ని మాత్రమే ఇస్తాడు, నీకు ఆరోగ్యాన్ని మాత్రమే ఇస్తాడు. ఆయన నష్టపరిచే దేవుడు కాదు. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి హల్లెలూయా. చాలామంది అంటారు దేవుడు మాకు కీడు చేశాడు, దేవుడు మాకు నష్టాన్ని తెచ్చిపెట్టాడు, దేవుడు మాకు అన్యాయం చేశాడు. ఆయన ఏ ఒక్కరికి కూడా అన్యాయం చేసే దేవుడు కాదు. నీతిగల న్యాయాధిపతి. ఆ నీతిగల న్యాయాధిపతి నీ వాకిట నిలిచి ఉన్నాడు. ఆయన నీ హృదయం అనే వాకిట ఆయన నిలిచి ఉన్నాడు. నీకు న్యాయం చేయటానికి, నీ కుటుంబానికి న్యాయం చేయటానికి, నీ బిడ్డలకి న్యాయం చేయటానికి ఆయన నిలిచి ఉన్నాడు. అన్యాయము జరగనివ్వడు. గట్టిగా చెప్పాలి ప్రైజ్ ది లార్డ్. ఏయ్ నీ అంతు చూస్తాను, నీకు బ్యాక్గ్రౌండ్ ఎవరు, నీకు వెనక ముందు ఎవరు లేరు, తాట తీస్తాను, నీ అంతు చూస్తానంటే నీ ముందు మోకాళ్ళ మీద నిలబెడతాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నీ బ్యాక్గ్రౌండ్ నీ ప్రభువే, నీ ఆధారము నీ దేవుడే. ఆయన రోషము కలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. దీర్ఘశాంతము గల దేవుడు మనకి కీడు చేయడు. యోనా ఒక్క ప్రసంగం ఏమని చెప్పాడు? ఆయన దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించునని చెప్పాడా? మీ రోగాలు పోతాయని చెప్పాడా? మనసును మార్చుకోండి, తగలబడతారు. మనసును మార్చుకోకపోతే అగ్ని దేవుడు కురిపిస్తాడు, నాశనం చేస్తాడు. ఇదే, ఇంతకు మించి ఏం చెప్పలేదు. రాజు మొదలుకొని పశువుల వరకు కూడా, చంటి పిల్ల వరకు కూడా ఉపవాసం ఉన్నారు. వాళ్ళ మనస్సును మార్చుకున్నారు. అంటే ఆయన చెప్పిన ఆ వాక్యం వారిని పొడిచింది, వారిని గుచ్చింది. వాక్యము చేత పొడవబడి, వాక్యము చేత గుచ్చబడి, నీ నడకను మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో, నీ విధానం మార్చుకో, నీ పాపాన్ని విడిచిపెట్టు, రోత బ్రతుకును మార్చుకో. ఆ వాక్యం వారిని పొడిచింది.
ఆ వాక్యం కూర్చింది. రాజు మొదలుకొని చంటి పిల్లల వరకు వస్త్రాన్ని మార్చుకొని, గోనె పట్ట కట్టుకొని, బూడిదను పోసుకొని, దుమ్ములో కూర్చొని కన్నీళ్లు కార్చి ఉపవాసం ఉండి ఏడ్చారు, రోదనము చేశారు, మనస్సును మార్చుకున్నారు. అతని వాక్యం వారి గుండెల్లో ఒక పశ్చాత్తాపాన్ని, పరివర్తనని కలుగు చేసింది. అందుకే దీర్ఘశాంతము గల దేవుడు కీడు చేయక ఆయన మేలు మాత్రమే చేశాడు. కొట్టుగట్టిగా చెప్పట్లు. ప్రైజ్ ది లార్డ్. పేతురు అనే సేవకుడు నిలబడి ఆయన వాక్యం చెప్తే, ఆ వాక్యము చేత అక్కడ ఉన్న వారందరూ కూడా పొడవబడ్డారట. ఏమయ్యారు? వాక్యం పొడిచింది. చాలామంది అంటారు, పాస్టర్ గారికి నా గురించి నువ్వు చెప్పావా? నువ్వేమన్నా చెప్పావా? ఈ పాయింట్ నాకు తగిలింది, రెండవ పాయింట్ నీకు తగిలింది. కొంతమంది ఆ దేవుడు మాట్లాడితే కూడా ఐ యామ్ హాట్, ఐ యామ్ పెసరట్టు, ఐ యామ్ ఉల్లిపాయట్టు, నేను హట్టు. నువ్వు హట్ అయితే చక్కగా తింటారు అంతే. నువ్వు హట్ అయితే తింటాం తప్ప ప్రయోజనం ఏమీ లేదు. వాక్యం గురించి ప్రార్థన చేయండి అంటే మీరు చక్కగా నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే. నోర్లు ఉన్నాయా మీకు? నాకు చాలయ్యా. ఓకే, నువ్వు నాతో మాట్లాడు ప్రభువా, నువ్వు నాతో మాట్లాడు ప్రభువా అంటున్నావు కదా. దేవుడు నీతో మాట్లాడితే ఎందుకు హర్ట్ అవుతున్నావు? ఎందుకు ఫీల్ అవుతున్నావు? ఎందుకు పాస్టర్ గారి మీద బాధపడుతున్నావు? ఆ మధ్యన వాక్యం చెప్తే ఒక ఆయన అన్నాడట, పాస్టర్ గారిని ఉతుకుతాను, నానబెడతాను, ఆరబెడతాను, గంజి పెడతాను, ఆరేస్తాను అని నా దగ్గరకు వచ్చి మాట్లాడాలి, అడగాలి అనుకున్నాడు. ఈలోపు రాత్రిగా స్ట్రోక్ వచ్చింది, హాస్పిటల్లో పడుకోబెట్టారు. రాత్రికే. మరి ఏం జరిగిందో మనకు తెలియదు. దేవుడు నీతో సూటిగా మాట్లాడినప్పుడు ఆ వాక్యము నేనేం చేస్తుంది? పొడుస్తుంది. వాక్యము చేత నీవు గుచ్చబడతావు. ఇప్పుడు యోనా వాక్యము ఊరంతటిని కూడా, పట్టణం అంతటిని కూడా మార్చింది. పేతురు చెప్పిన వాక్యం 3000 మందిని మార్చింది. కొట్టుగట్టిగా చప్పట్లు. ప్రైజ్ ది లార్డ్. ఎంతమందిని మార్చింది? 3000 మందిని మార్చింది. దేవుని దీర్ఘశాంతం నీ ఆత్మ నష్టపోకుండా, నీ శరీరము నష్టపోకుండా నిన్ను కాపాడుతుంది, నీకు మేలు చేస్తుంది. అగ్నిలో నుంచి లాగినట్లుగా ఆయన లాగి బయటికి తీసుకొని వస్తున్నాడు. ఒకప్పుడు మనం చీకట్లో ఉన్నాం, ఒకప్పుడు మనం లోకంలో ఉన్నాం, ఒకప్పుడు మనం అంధకారములో ఉన్నాం, ప్రభుకి దూరంగా ఉన్నాం. దీర్ఘశాంతము గల దేవుడు చీకట్లో ఉన్న మనల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. పాపములో ఉన్న మనల్ని ఇదిగో పరిశుద్ధుడైన ఆయన సన్నిధిలోకి ఆయన తీసుకొని వచ్చాడు. అగ్నిలో నుంచి లాగినట్లుగా ఆయన లాగి బయటికి తీసుకొని వచ్చాడు. ఆయన దీర్ఘశాంతం నీ ఆత్మ నష్టపోకుండా కాపాడింది. ఆయన దీర్ఘశాంతం నీ కుటుంబం నష్టపోకుండా కాపాడింది. ఆయన దీర్ఘశాంతం నీ దేహం నష్టపోకుండా కాపాడింది. నీ ప్రాణాన్ని, నీ మానాన్ని కాపాడింది దేవుని దీర్ఘశాంతం. లోతు, నీ 2 ఆడపిల్లల్ని బయటికి పంపు, ఆ దూతల్ని బయటికి పంపు.
లోతుని, అతని భార్యని, అతని పిల్లల మానాన్ని, ప్రాణాన్ని దేవుడు తప్పించాడు. ఆయనే కాపాడాడు. ఒకడు లోకమంతా సంపాదించుకొని చివరికి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి ఏం ప్రయోజనం? నీకు అన్నీ ఉన్నాయి, అన్ని హంగులు ఉన్నాయి, డబ్బు ఉంది, పేరుంది, కీర్తి ఉంది, అన్నీ ఉన్నాయి. నీ ఆత్మను కాపాడుకొనకపోతే ఏం ప్రయోజనం? దేవుని దీర్ఘశాంతం నీ ఆత్మని కాపాడింది. దేవుని దీర్ఘశాంతం నీవు ఏ విషయంలో కూడా నష్టపోకుండా నీకు మేలు మాత్రమే చేసింది. ఆదికాండం 48వ అధ్యాయం 16వ వాక్యం. సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత. తల పైకెత్తండి ఒకసారి. యాకోబు అవసాన కాలములో ఉన్నప్పుడు యాకోబు పలికిన మాట, యోసేపు, నా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత. నా దేవుని దీర్ఘశాంతం ఒక కీడులో నుంచి కాదు, ఒక నష్టముల నుంచి కాదు, ఒక ఇబ్బందుల నుంచి కాదు, సమస్తమైన కీడులలో నుండి, సమస్తమైన నష్టములో నుండి, ఇరుకులో నుండి, ఇబ్బందుల నుండి నన్ను తప్పించింది. నన్ను కాపాడిన దేవుడు, నాకు మేలు చేసిన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని దీర్ఘశాంతం ప్రతి కీడులో నుండి, ప్రతి నష్టములో నుండి, ప్రతి ఇరుకులో నుండి, ఇబ్బందుల నుండి మనల్ని తప్పిస్తూ వస్తుంది. సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత, నన్ను కాపాడిన దేవుడు. ఆ దీర్ఘశాంతం గల దేవుడు ఎన్ని కీడులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇరుకు ఇబ్బందులు వచ్చినా నిన్ను దాంట్లో పడిపోయేటట్లు చేయడు. ఆయన ఏం చేస్తాడు? మనల్ని తప్పిస్తూ వస్తాడు. ఇప్పుడు షద్రక్, మెషక్, అబేద్నెగో ఉన్నారు. వారి ముందు ఏమొచ్చింది? అగ్నిగుండం. ఇప్పుడు అగ్నిలో నుంచి ఆయన ఏం చేశాడు? తప్పించాడు. ఏం చేశాడు? అగ్నిలో నుంచి ఆయన వారిని తప్పించి ఆయన మేలు చేశాడు. సింహాల బోన్లో దానియేలు ఉన్నాడు, దేవుడు కాపాడాడు, దేవుడు మేలు చేశాడు. కీడు రాదని కాదు, లోకములో ఉన్న వారికి కీడు వస్తుంది, మనకు వస్తుంది. వారికి ఆపదలు వస్తాయి, మనకు వస్తాయి. మనకు కీడు కలిగితే, మనకి ఆపద వస్తే తప్పించటానికి ఆయన సంసిద్ధుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును. ఆయనే కాపాడుతాడు, ఆయనే మనల్ని తప్పిస్తాడు. యాకోబు అంటాడు, నన్ను తప్పించిన దేవుడు, నన్ను కాపాడిన దేవుడు ఈ పిల్లల్ని ఆశీర్వదించును గాక. దేవుని దీర్ఘశాంతం కాపాడుతుంది. దేవుని దీర్ఘశాంతం మేలు చేస్తుంది. దేవుని దీర్ఘశాంతం మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. నిన్ను, నీ కుటుంబాన్ని, నిన్ను, నీ పిల్లల్ని ఆయన దీర్ఘశాంతమే నేటి వరకు ఆశీర్వదించింది, నేటి వరకు పోషించింది. ఆయన చేతులెత్తి ఒక్కొక్కరిని ఆశీర్వదించును గాక, ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన దేవుడు ఎవరో చెప్పనా? యోహాను సువార్తమానం 17వ అధ్యాయం 15వ వాక్యం. యేసయ్య మనందరి కొరకు ఆయన ఎప్పుడో ప్రార్థించాడు. ఏమని? కీడు నుండి వారిని కాపాడు, దుష్టుల నుంచి వారిని కాపాడు అని ఆయన ఎప్పుడో మన గురించి తండ్రిని వేడుకున్నాడు. మీరు ప్రతినిత్యము కూడా
నీ కుటుంబాన్ని గూర్చి, నీ సంఘాన్ని గూర్చి, నీ సేవకుని గూర్చి, నీ ఇంటి వారిని గూర్చి కూడా ఈ ప్రార్థన మనం చెయ్యాలి. ఇప్పుడు చెప్పండి, దేవుని దీర్ఘశాంతం ఏం చేస్తుంది? కీడు చెయ్యక మేలు మాత్రమే చేస్తుంది. మొదట చెప్పాను, దేవుని దీర్ఘశాంతం ఏం చేస్తుంది? దేవుని దీర్ఘశాంతం మనల్ని విసర్జింపలేదు. రెండోది, దేవుని దీర్ఘశాంతం కీడు చేయక మేలు మాత్రమే చేస్తుంది. ముచ్చటగా మూడో మాట చెప్పన, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వాక్యం. తలలు పైకెత్తి నా వైపు చూడండి. యెహోవా దీర్ఘశాంతము నిత్య జీవము అనుగ్రహించును. తలలు పైకెత్తాలి అందరు. ఇదొక్క మాట చెప్పి ముగిస్తాను. దేవుని దీర్ఘశాంతం మనందరికీ కూడా నిత్య జీవమును అనుగ్రహించింది. ఏ జీవం? పురుషులారా గట్టిగా చెప్పండి, ఏ జీవం? యెహోవా నా కాపురు, నాకు ఊపిరి లేదు అన్నట్టుగా ఉన్నారు. ఏ జీవం? గట్టిగా చెప్ప, ఏ జీవం? ఇప్పుడు ఈ చేతికి జీవం లేకపోతే ఇట్లా పైకంటే ఏమైద్ది? కింద పడుతుంది. జీవం ఉంటే ఇట్లాగే ఆగిద్ది. ఇది జీవం. నిత్య జీవము అంటే ఏంటి? నిత్యము ఉండే జీవం. బాగా వినాలి, నిత్యము ఉండే జీవం. ఎప్పుడు పోయాడు అంటారు. ఏమంటారు? ఎప్పుడు పోయాడు సుబ్బయ్య అంటారు. సుబ్బయ్య ఆడే పడుకున్నాడు, ఎక్కడికి పోలా. ఏం పోయింది? జీవం పోయింది. ఎప్పుడు పోయాడంటే పోలేదే, అక్కడే ఉన్నాడు, ప్రాణం పోయింది. ఇప్పుడు నిత్య జీవము అంటే ఏంటంటే మరణము లేని శాశ్వతమైన జీవం. ఏ జీవం? మరణము లేని శాశ్వతమైన జీవం. ఇప్పుడు ఈ నిత్య జీవం ఎవరికి? పాప క్షమాపణ పొంది యేసుక్రీస్తు రక్తము చేత కడగబడి బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మను పొంది సంఘ సహవాసములో ఉన్న వారికి ఈ నిత్య జీవము. ప్రభువైన యేసునందు ఎవరైతే విశ్వాసాన్ని ఉంచుతారో వారికి నిత్య జీవం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యములో ఉంటూ తర్వాత మీరు చదువుకోండి, ఇప్పుడు కాదు. రోమా 6వ అధ్యాయం 23వ వాక్యం. తళ్ళు పైకెత్తి నా వైపు చూడాలి. ఇప్పుడు నిత్య జీవము అనేది దేవుని కృప ద్వారా లభించే ఒక వరం. దీని ద్వారా? దేవుని కృప ద్వారా లభించే ఒక వరం. మంచి ఇల్లు కట్టుకున్నారంట కదా అన్న, దేవుని కృపన్న అన్నాడు. మంచి ఉద్యోగం వచ్చిందంట కదా అన్న, దేవుని కృపన్న. వ్యాపారం మంచిగా ఉందే, దేవుని కృప. ఏం అడిగినా ఆయన అంటాడు, ఇది దేవుని కృప, ఇది దేవుని కృప. అంతేగాని నా భక్తి, నా యుక్తి, నా శక్తి, నా టాలెంటు, నా జ్ఞానం నేనంటే అనడా? ఏమల్ల, ఐ యామ్ నథింగ్, నేను జీరో. దేవుని కృప మాత్రమే నడిపించింది, దేవుని కృప పోషించింది, దేవుని కృప ఆరోగ్యం ఇచ్చింది, దేవుని కృప నిత్య జీవాన్ని ఇచ్చింది. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఆ క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితాన్ని మనం గమనిస్తే, మనం చనిపోయినా మన బ్రతికినా మనకి ఒక నిరీక్షణ ఉంది. ఈ భౌతిక దేహాన్ని తీసుకెళ్ళి మట్టిలో పెడతాం. ఎక్కడ? మట్టిలో పెడతాం. ఆ పెట్టేటప్పుడు మట్టికి మన్నుగాను, దుమ్ముకు ధూళిగాను, గాలికి గాలిగాను, ఆత్మగాను తిరుగుదుగాక అంటామా? అనం. అంటాం అట్లా? అక్కడ ఒక వాక్యాన్ని కూడా మనం చదువుతాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. ఇప్పుడు ఈ వ్యక్తి నిద్రలో ఉన్నాడు. ఎక్కడ?
నిద్రలో ఉన్నాడు, ఒకరోజు లేస్తాడు, నిత్య జీవాన్ని పొందుతాడు. మర్త్యమైనది అమర్త్యతను ధరించుకునే ఒక రోజు ఉంది. ఇది నిత్య జీవం. ఎవరైతే యేసును సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారందరికీ దేవుడు నిత్య జీవాన్ని కలుగు చేయునుగాక. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. యేసును రక్షకునిగా అంగీకరించటం అంటే ఆయన మనం నమ్మటం, ఆయన్ని మనం విశ్వసించటం. నా పాపాలు క్షమిస్తాడు, నన్ను పరిశుద్ధునిగా మారుస్తాడు, నీతిమంతునిగా మారుస్తాడు, నిత్య జీవాన్ని కూడా ప్రసాదిస్తాడు అని నమ్మటం. ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే ఇదిగో విశ్వసిస్తారో వారి జీవితంలో గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. ఆయన దీర్ఘశాంతం. పౌలు గారు మాట్లాడుతూ అంటారు, దేవుని దీర్ఘశాంతమే నా పాపాన్ని క్షమించింది. దేవుని దీర్ఘశాంతమే ఇదిగో నన్ను కనికరం చూపింది, కనికరించింది. ఆయన కనికరం నా మీదికి దిగి వచ్చింది. ఈ పాపిని ఆయన క్షమించాడు. పరిశుద్ధుల స్వాస్థ్యమును పొందుకునే భాగ్యాన్ని ఇచ్చాడు. నా దేవుని ప్రజలారా, ఆయనలో ఉన్న దీర్ఘశాంతం ఇదిగో నీ జీవితంలో కూడా నీవు కలిగి ప్రవర్తిస్తే నీ జీవిత కాలం అంతా కూడా దేవుని ఆశీర్వాదాలు, ఆత్మీయ ఆశీర్వాదాలు ఒక్కొక్కరు అనుభవించుదురుగాక. ఆమేన్, హల్లెలూయా. 3 విషయాలు చెప్పాను. ఎన్ని విషయాలు? 3 విషయాలు చెప్పాను. మన దేవుడు ఎవరంటే దీర్ఘశాంతము గల దేవుడు. అందరూ చెప్పండి. ఇంటికి వెళ్ళాక వాక్యం ఏంటి అంటే టక్క చెప్పాలి. దీర్ఘశాంతము గల దేవుడు. దీర్ఘశాంతం అంటే ఏమిటి? సహనం, ఓర్పు, దయాగుణం, భరించటం, ఇవన్నీ దీర్ఘశాంతములో ఇమిడి ఉన్నాయి. ఇప్పుడు దేవుని దీర్ఘశాంతం ఏం చేస్తుంది అంటే మనల్ని విసర్జింపలేదు. రెండోది, కీడు చేయక మేలు చేస్తుంది. దేవుని దీర్ఘశాంతం నిత్య జీవాన్ని కలుగు చేసింది. అర్థమైందా? ఆర్ యు ఓకే? హ్యాపీ? ప్రైజ్ ద లార్డ్. అందరూ అలాగే లేచి నిలవబడి మీ 2 చేతులు పైకెత్తి ఒక చిన్న ప్రార్థన చేసుకోండి.